హాయ్ అండి. ఇప్పుడు మనము టైప్స్ ఆఫ్ లెటర్స్, ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, సంశ్లేషాక్షరాలు అనే టాపిక్ గురించి చదువుదాం. ఈ టాపిక్ నుంచి వీటీజీ సెట్లో 1 మార్క్ వస్తుంది. ముందుగా మనం ద్విత్వాక్షరాల గురించి చూస్తే, ఒక హల్లుకు అదే హల్లు యొక్క ఒత్తు చేరితే దాన్ని మనం ద్విత్వాక్షరం అంటాము. ఉదాహరణకి అమ్మ, అక్క, అన్న, తమ్ముడు. ఈ పదాలని గమనిస్తే ఆ పదానికి అదే పదం యొక్క ఒత్తు చేరుతుంది. తర్వాత సంయుక్తాక్షరాలు. సంయుక్తాక్షరాలు అంటే ఒక హల్లుకి వేరొక హల్లు యొక్క ఒత్తు చేరితే దాన్ని మనం ఏమంటాము? సంయుక్తాక్షరం అని అంటాము. ఉదాహరణకి కర్మ, పద్యము, తర్కము, ఆసక్తి. ఇందులో ఉన్న అక్షరాలను గమనిస్తే ఒక హల్లుకి వేరొక హల్లు యొక్క ఒత్తు చేరి ఉన్నది. తర్వాత సంశ్లేషాక్షరాలు. సంశ్లేషాక్షరాలు అనగా ఒక అక్షరానికి 2 లేదా అంతకంటే ఎక్కువ ఒత్తులు చేరితే వాటిని సంశ్లేషాక్షరాలు అని అంటాం. ఉదాహరణకి రాష్ట్రం, కృష్ణం, జ్యోత్స్న ఇలాంటి పదాలు. అంటే ఒక హల్లుకి 1 కంటే ఎక్కువ ఒత్తులు గనక ఉంటే వాటిని మనము సంశ్లేషాక్షరాలని అంటాం. ఈ చిన్న టాపిక్ నుంచి 1 మార్కు ఉంది కాబట్టి ఖచ్చితంగా వీటిపైన మనము అవగాహన పెంచుకోవాల్సి ఉంది. కనీసం 20 ఎగ్జాంపుల్స్ చేస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.